కాదు. అయినప్పటికీ కూడా కొత్త రకమైన ఉద్యమం వాటి మనం తీసుకెళ్తామని మనం చేసిన ఎంతో పవిత్రమైన ఉద్యమం చాలు. మనం చేసే త్యాగాలకు 1000 మంది పిల్లల బలిదానాలకు మన తెలంగాణ వచ్చింది. మనం గుర్తుపడతా ఉంటే గత నెల నుంచి ఒక స్వార్థపూరితంగా అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెట్టి ఉద్యమం చేసి మళ్ళీ మనని వాళ్ళు గెలుపుతా ఉన్నారు. అంటే హైదరాబాద్ మెంటాలిటీ సంగతి తెలియదు. మంచుకుంటాం గెలిపి చూస్తే ఎక్కడ ఓడిపోయినా సంగతి ఆంధ్ర తమ్ముళ్ళకి తెలియదని చెప్పి అదేవిధంగా ఈరోజు మన కార్యకర్తల సోదరులు చాలా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి ఎక్కడో దూరంగా అవుట్స్కట్స్ లో దుందిగల్లో పెట్టడము, కొంతమంది ఈ పోలీసులు పెట్టడం చేస్తా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, అక్కడ వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి, మమ్మల్ని కూడా విడుదల చేయండి. మళ్ళీ అదే మా కుక్కడపల్లి తెలంగాణ గడ్డలో మళ్ళీ మేము మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతాం చేస్తామని తెలియజేస్తాం. జై తెలంగాణ. నిరసన కార్యక్రమాలు చేసి వార్డు మీద ప్లేస్ చేయాలి తప్ప పోలీస్ స్టేషన్లో దయచేసి మనము సామరస్యంగా ఉండాలి. మనం ఏ స్లోగన్ ఇచ్చి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయడానికి కూడా విజ్ఞప్తి చేస్తూ మనకు కావాల్సిన మన కార్యక్రమం ఏ విధంగా వాళ్ళు చేద్దామని తిప్పి కొట్టే ప్రయత్నం మనం చేసినాము. తప్పకుండా మనం ఇంత పెద్ద ఎత్తున అరెస్ట్ కావడం కూడా ఒక మంచి సందేశంగా పడింది. యావత్ గల నాయకులు కూడా మనం చేసిన కార్యక్రమాన్ని చాలా మంది ఫోన్ చేసి చాలా మంచి విధంగా మెచ్చుకుంటా ఉన్నారు. కోదండ రామ్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా మంచి పని చేసిండ్రు. అవసరమైతే మేము కూడా ఈ అంశాన్ని తీసుకొని ఇంకా ముందుకెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కావున మనం చేసిన మంచి కార్యక్రమాన్ని ఇంకా ముందు భవిష్యత్తు కార్యాచరణగా దీన్నే దృష్టిలో పెట్టుకొని రేపో లేకపోతే ఎప్పుడు టీజేసీ మళ్ళీ కూర్చొని చర్చించిన తర్వాత ఇదే కుక్కుడుపల్లిలో మనం పెద్ద ఎత్తున టీజేసీ మీటింగ్ పెట్టుకుందాం. మనం నివాదిస్తామని తెలియజేస్తాం. పాల్పంచుకున్న ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, పిల్లలకు అందరూ కూడా పేరు పేద ధన్యవాదాలు తెలియజేస్తూ లేచి మాట్లాడాలనుకుంటే దయచేసి మాట్లాడొచ్చని చెప్పి కూడా నియోజకవర్గ మనం ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే కంటిన్యూ చేస్తాం.